హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో షక్కరపారాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు. చూడండి, ఇవి లోపల ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ షక్కరపార రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోరువెచ్చగా ఉన్న పాలని ఒక అరకప్పు యాడ్ చేసుకోవాలండి. పాలు మరీ వేడిగా ఉండకూడదు, అలా అని మరీ చల్లగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్న వాటిని యాడ్ చేసుకోవాలి. ఈ పాలు ప్లేస్లో మీరు గోరువెచ్చని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు పాలు తీసుకున్న కప్పుతోనే సేమ్ అదే కప్పుతో అరకప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాలు పంచదార అంతా కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ పంచదార అనేది పాలల్లో బాగా కలిసిపోవాలండి. ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పాలు తీసుకున్నాం కదా, అదే గిన్నెతో అరకప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కరిగించి యాడ్ చేసుకోండి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ కూడా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కప్పుతో 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. మీరు పాలు పంచదార నెయ్యి తీసుకున్నారు కదా, సేమ్ అదే కప్పుతో 2 కప్పులు మైదా పిండిని తీసుకోవాలి. ఇది దాదాపుగా 300 నుంచి 350 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ మైదా పిండిని కొంచెం వేసుకుంటూ ఈ పాలు మిశ్రమంలో కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేసేస్తే ఇది ఉండల్లాగా అవుతుంది కాబట్టి కొంచెం వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా పిండిని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా స్మూత్గా వచ్చేటట్లుగా అంతా బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోండి. మీకు పిండి చూస్తే జారుడుగా అనిపిస్తుంది కదా, కానీ ఇది కొంచెం సేపు నానబెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి 1 గంట 15 నిమిషాల పాటు దీన్ని రెస్ట్ ఇవ్వాలి. ఖచ్చితంగా 1 గంట పాటు దీన్ని నానబెట్టాలండి. ఇక్కడ నేను 1 గంట 15 నిమిషాలు అయిపోయింది. చూడండి, పిండి ఇప్పుడు కొంచెం గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మరలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చూడండి, మన గిన్నె ఎంత క్లీన్గా ఉందో, ఈ విధంగా వస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం. చూడండి, ఇలా స్మూత్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి ముద్దని 2 భాగాలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకొని దీన్ని రోలర్తో చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా అలాగే మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ మందంలో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని వీటిని చూడండి, ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయండి. సైజ్ అనేది ఈ విధంగా ఉండాలి. చూడండి, ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఈజీగానే వచ్చేస్తాయి, అతుక్కోవండి. అదేవిధంగా మరొక పిండి ముద్ద ఉంది కదా, దాన్ని కూడా ఇదే విధంగా చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా చేసుకోండి. మరీ మందంగా ఉండకూడదు, అలాగే మరీ పలుచగా ఉండకూడదండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాగాలండి. ఆయిల్ హై ఫ్లేమ్ మీద కాలితే ఇవి సరిగా ఫ్రై అవ్వవు. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని వీటిని ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక హై ఫ్లేమ్ పెట్టేస్తే అవి పైన కలర్ చేంజ్ అయిపోతే లోపల పచ్చిగా ఉంటాయండి. అందుకని కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకొని మరలా అదేవిధంగా మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి.
అంతే, టేస్టీ టేస్టీ క్రిస్పీ చక్కెరపార రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ముందు మీరే చూసేయచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అలాగే వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే హ్యాపీగా 4 రోజులు తినేయొచ్చండి. మీకు నచ్చితే ఈ రెసిపీ ఖచ్చితంగా ఇప్పుడే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.